అండ్ ఆల్సో స్మిగ్మా ఫార్మేషన్ అన్నారు కదా! ఈజ్ ఇట్ కామన్? అంటే అది కామనా? లేదు అంటే ఇట్లాంటివి అదొక సింప్టమ్ అంటారా? స్మెగ్మా అనేది మనకు బాడీలో చర్మంకి చెమట ఎలా అయితే ఉంటుందో అక్కడ కూడా అట్లా చెమట లాంటి రూపమే. అవి కూడా ఏందంటే మనకు బాడీలో చెమటొచ్చే గ్లాండ్స్ అయితే స్వెట్ గ్లాండ్స్ అంటాం అవును. కదా! అవే స్వెట్ గ్లాండ్స్ అక్కడ ఉండేది. కాకపోతే మోడిఫైడ్ స్వెట్ గ్లాండ్స్ అంటుంటాం. సో, అక్కడ ఆ స్వెట్ గ్లాండ్స్ వల్ల అక్కడ తెల్లగా పౌడర్ లాగా వస్తూ ఉంటుందన్నట్టు. దాన్ని మనం రోజు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ ఆ జేసుకోవాలి. స్మెగ్మా అలాగే ఉందనుకోండి, అది క్యాన్సర్‌కి క్యాన్సర్. దారితీసే యాహ్! అవకాశాలుంటాయి. అండ్ ఇన్ఫెక్షన్‌కి దారితీసే ఎందుకంటే మామూలుగా ఇప్పుడు స్కిన్ ఉందనుకోండి మాయిశ్చర్‌గా ఉంటుంది. మాయిస్ట్ ఉండడం వల్ల ఏమవుతుంది? బాక్టీరియాకి మంచి గ్రోత్ ఇచ్చే అవును. ఎన్విరాన్మెంట్ అన్నట్టు. సో, దాన్ని తీసేయడం వల్ల ఈ స్మెగ్మా ఫార్మ్ కాదు. డయాబెటిస్‌లో స్మెగ్మా చాలా ఎక్కువ ఫార్మ్ అవుతుంది. ఓకే. సో, ఎవరికైనా ఇమ్యూనిటీ తక్కువుంటే కూడా ఎక్కువ స్మెగ్మా ఫార్మ్ అయ్యే అవకాశాలుంటాయి. దాన్ని మనం క్లీన్ చేసుకోకపోతే నా దగ్గరికి కొందరు చిన్న పిల్లలు వస్తుంటారు సర్జరీకి. వాళ్ళకి ముట్టుకుంటే హార్డ్‌గా ఏదో తగులుతుంది సార్ మొత్తం స్వెల్లింగ్ లాగా అయిపోయిందని అంటుంటారు. అదంతా ఏంది అంటే స్మెగ్మానే వాళ్ళు క్లీన్ చేయక లోపలనే ఉండిపోయి, డ్రై అయిపోయి హార్డ్‌గా తయారైపోతా ఉంటది. నేను అది జస్ట్ స్కిన్ ఓపెన్ చేయగానే మొత్తం అది బయటికొచ్చేసేస్తుంటది. సో, అట్లాంటి వాళ్ళు కూడా నా దగ్గరకొస్తుంటారు.